కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల నూతన విధానంపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అలాగే ఇటీవల మరణించిన కవి, రచయిత అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతివనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై ఈ రోజు చర్చ జరగనుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపులోనే తెలంగాణ సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే 9th షెడ్యూల్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినప్పుడు కూడా ఆ తీర్మానం ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత హైకోర్టులోనూ ఇటు సుప్రీంకోర్టులోనూ ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరపాలా వద్దా అన్న దానిపై కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన ధీమాతో ఉన్నటువంటి ప్రభుత్వము ఎట్లాగైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విధంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలక చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక క్లారిటీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలపై వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పాత రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం గతంలో 2018లో దాదాపు 22.79% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే ఎన్నికలు నిర్వహించారో అదే పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలి. కానీ పార్టీ పరంగా మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాలనేది అటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటీవల కాలంలో చనిపోయినటువంటి మహాకవిగా ఉన్నటువంటి రచయిత, మహాకవిగా ఉన్నటువంటి అందశ్రీ స్మృతివనం సంబంధించిన విషయంపై కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అందశ్రీ కుటుంబానికి ఇప్పటికే ఒకరికి ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరణపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇటీవల కాళేశ్వరం కుంగిపోయినటువంటి కాళేశ్వరం రీడిజైన్ సంబంధించిన అంశాలతో పాటు ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి దుర్ఘటన, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణంపై కూడా ఈరోజు కేబినెట్లో మరొకసారి తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు గిగ్ వర్కర్ల సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం ఇటీవల కాలంలో తీసుకునే నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. ఇక మరోవైపు దీంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ద్వారా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఇప్పటికే సంబంధించిన మిల్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. కాటన్ మిల్లర్లు మొత్తం కూడా సమ్మెబాట పెట్టారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు తీసుకుంటున్నది మాత్రం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఈ మిల్లర్లకు సంబంధించిన పత్తి రైతుల అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అనేక అంశాలు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి సారించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈరోజు కేబినెట్
క్యాబినెట్లో చర్చించి మరి ఎన్నికలు వెళ్ళాలా వద్దా, ఒకవేళ ఈ నెల 24వ తేదీన ఇప్పటికే హైకోర్టులో స్థానిక సంస్థ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా నివేదిక సమర్పించాలని ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు కోర్టుకు ఎలాంటి అంశాలు న్యాయపరంగా తీసుకోవాలనే అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ హత్య కేసులో అనుమానితుడిని విచారణకు పిలిచి 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడు ఫిరోజ్ ను స్టేషన్ కు పిలిపించి లాఠీలతో చితకబాదారు. 2 కానిస్టేబుళ్లు రఫీక్, మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు 3rd డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు. ఆ హత్య తానే చేశానని ఒప్పుకోవాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధితుడు తెలిపారు. పోలీసుల 3rd డిగ్రీతో అస్వస్థతకు గురైన ఫిరోజ్ చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. उनके पुलिस वालों को फ़ोन करके मर्डर हुआ बोल के बोले थे. हम लोग नहीं मालूम वो कौन बोले थे. तो हम पोस्टमार्टम कराने के वास्ते जब लेके जाते रहे तो पोस्टमार्टम नक्को बोल के हम लोग नक्को बोल के बोले थे. एक बोलते हमारे इस्लाम में पोस्टमार्टम कराना नहीं बोले सर का नक्को बोले थे. मामू को बेटे नहीं है बोल के मैं थोड़ा आगे जाके नहीं जाने दे रहा था. तो नहीं सुन के बाद में से लेके गए पोस्टमार्टम कराए. मौता हो गई. 2 महीने हो गए अब तक रिपोर्ट भी नहीं है. हमारा सितंबर 7 को हुआ. कल अचानक ऐसा फ़ोन करके बुलाया. फ़ोन करके बात करना है आओ बोल के बोले. क्या है कि नॉर्मल बात करना है शायद ना बोले सर. वो होपने में हमारे एक दोस्त को डाल लेके जाते. अंदर जाने के बाद क्या तुम क्या की गलती करे है, क्या गलती करे बोल दो. मैं क्या गलती करूँ सर, कुछ भी गलती नहीं करे तो गलती सोच तो अच्छा बोल. मैं तो कुछ भी गलती नहीं करे. क्या तो गलती करे तो तुम ही बोलो क्या गलती करी. अरे नहीं बोलता तो सारे रफीक बेल्ट लेकर आओ. क्या हुआ सर, बेल्ट लेकर बोल रहे हैं. हुआ क्या बोलो. तू तेरी जो दोनों मिलके तेरे मामा को मर्डर करके उनकी मामा की जो हमारे मामी को कन्विंस करें. तुम लोग तीनों करेंगे, घर वाले छे तुम्हारे तीनों की रिमांड को भिजा के बोले मारे फुल मारे 40 मिनट मारे बेल्ट से मारे. యాజ్ ఎ సివిల్ సర్జన్ ఇక్కడ వర్క్ చేస్తున్నా. పేషెంట్ వచ్చిండు, పెద్దమ్మల నుంచి వచ్చిండు. ఇతను కంప్లైంట్ ఆఫ్ కొట్టారంట. కాలు చేతులు అయితే వాపులు ఉన్నాయి. నిన్న నెసెసరీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాం నిన్న రాత్రి. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ బాగానే ఉన్నది. కండిషన్ అయితే ఇంప్రూవ్ ఉన్నది. నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్గా అయితే ఉన్నది. పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఉన్నాడు కానీ కాలు చేతులే వాపులు అయితే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం యొక్క ముంజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు ఒక హత్యకు సంబంధించి ప్రధానంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి చిట్కబాదారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి అతను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. అయితే ఈ విషయం సంబంధించి చూస్తే మాత్రము 2 నెలల క్రితము ముంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే ఒక వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందారు. అయితే గౌసుకు సంబంధించిన పూర్తిగా అతని హత్యకు సంబంధించి అతని అల్లుడికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు పిలవడంతో అతను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. దాని తర్వాత ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ తనపై 40 నిమిషాల పాటు 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి కూడా ప్రజెంట్ ఫిరోజ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతము అతను నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే కాళ్ళపైన చేతులపైన అతి దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి కూడా ఫిరోజ్ అతను హాస్పిటల్ కూడా
చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క ఎస్ఐ వేణుతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ తనను పోలీస్ స్టేషన్ కు రమ్మంటే వెళ్ళాను తప్ప తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క హత్యను ఒప్పుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క గౌసును తానే చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ కూడా ఫిరోజ్ చెప్తున్నారు. అయితే పోలీసులు కొట్టిన విషయాన్ని కూడా ఎవరు చెప్పొద్దని చెప్పి కూడా ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారని చెప్పి కూడా ఫిరోజ్ చెప్తున్నారు. మొత్తానికి పోలీసుల దెబ్బకు అస్వస్థకు ఫిరోజ్ గురయ్యారు. ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనిపైన ఉన్నత పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఈ యొక్క హత్యలో సంబంధించి సంబంధం లేకుండా పిలిచి మరి అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు థర్డ్ డిగ్రీ చేయాల్సి వచ్చింది అనేది మాత్రము పోలీసులు చెప్తేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవాల్సింది పోయి కావాలని ఒక వ్యక్తిని పిలిచి ఇలా హత్యను ఒప్పుకోవాలని చెప్పి ఎందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాత్రము తమకు అర్థం కాలేదు. తమకు న్యాయం కావాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీస్ 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో కవిత పర్యటించారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై నిరంతరం జాగృతి సంస్థ పోరాటం చేస్తుందన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారని, ఈ పైరసీ రాకెట్ కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించారన్నారు. రవి హార్డ్ డిస్కుల్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని తెలిపారు. సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరు అప్పనంగా దోచుకోవాలని చూశారని చిరంజీవి అన్నారు. ఈ అరెస్ట్ పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్రాజు తెలిపారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు.
ఇండస్ట్రీ పని చేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఎమ్మిడి రవి ఈ ఐ బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఐఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తంలాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్, నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా, నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి.
మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు. దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. జూలై ఆగస్టు 2024 విద్యార్థుల తిరుగుబాటుపై ప్రాణాంతకమైన అణచివేతకు దర్శకత్వం వహించి ఎగ్జిక్యూట్ చేసినందుకు పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం నిర్ధారించింది. భద్రతా దళాలు, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వహించిన హత్యలు, హింసలు, అదృశ్యాలు, దహనాలపై 3 నాయకులు కమాండ్ బాధ్యత వహించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక బలగాలను అనుమతించడం వంటి చర్యలకు హసీనా ప్రేరేపించారని పేర్కొంది. మాజీ ప్రధాని చర్యలు క్రమబద్ధమైన హింసకు దారితీశాయని కోర్టు అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో ఆ మారణ హోమంలో ఎంతమంది చనిపోయారు, అసలు అలా జరగడానికి గల కారణాలేంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు కోర్టు దగ్గరికి వచ్చాయి. ఆ ఆధారాలను పరిశీలించినటువంటి ధర్మాసనము చాలా స్పష్టంగా కూడా షేక్ హసీనా చేతులు రక్తంతో తడిచాయి. చాలా పెద్ద మాట ఇది. ఒక ప్రధానిగా ఉన్నటువంటి, ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి
ఆమె ఎలా ప్రవర్తించకూడదో ఆ విధంగా ప్రవర్తించింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులను రక్షించాల్సింది పోయి ఆ స్థానికుల మీదనే దాడి చేసేలాగా పోలీసులు పవర్ ఉపయోగించుకొని పూర్తిగా కూడా ఒక మారణ హోమం క్రియేట్ చేసింది అనేటటువంటి విషయాలని కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఒక సంచలనమైనటువంటి కోర్టు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తుంటే ఒక్కసారిగా షాక్ అయితే గురవచ్చు. ఎందుకంటే ఉరి శిక్ష విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మారణ హోమానికి ఆమె ప్రోత్సహించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అసలు బంగ్లాదేశ్లో జరిగినటువంటి మొత్తం వ్యవహారాలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఎక్కడైతే లోకల్గా ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చిన్న చిన్నగా ఆందోళన మొదలుపెట్టారు. అలా మొదలైనటువంటి ఆందోళన చివరికి ఏ స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అందులోనూ ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో జనరేషన్ జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దనే వద్దు, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోవాలి అంటే షేక్ హసీనాకు ఆపోజిట్గా కూడా ధర్నాలు రాస్తారోకోలు అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే తన ప్రభుత్వానికి ఆటంకాలు వస్తున్నాయి, తన ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది అని గ్రహించినటువంటి షేక్ హసీనా ఆమె అక్కడి నుంచి ఆ దేశం నుంచి వెళ్ళిపోవడానికంటే ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, అదేవిధంగా పోలీసులను, ఆర్మీని వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరి మీద కూడా దాడులకు ప్రేరేపించింది. డైరెక్ట్గా చెప్పాలంటే గన్ ఫైట్ అయితే ఓపెన్ చేశారు. అలా చేసినటువంటి గన్ ఫైట్లో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి యువకులు చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత పరిస్థితి అంతా కూడా తలకిందులు అవడంతో పెట్టాపేడ సర్దుకున్నటువంటి హసీనా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ హసీనా, అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అందరూ కూడా పెట్టాపేడ సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే కేసు అయితే నమోదయ్యింది. జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష ఈ రెండు రకాలు ఎవరైనా సరే రెండిటికి ఒకటే కారణం హసీనా కారణం కాబట్టి ఆమె మీద కేసు అయింది. ఢాకాలో ఉన్నటువంటి క్రైమ్ ట్రిబ్యునల్ ఇంటర్నేషనల్ కోర్టు ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి వాదోపవాదనలు అంటే షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె వైపు కూడా వాదనలు జరిగాయి, అదేవిధంగా కూడా ఆమెకు ఆపోజిట్గా కూడా వాదనలు జరిగాయి. ఆ రెండు వాదనలలో బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఒక్కటైతే లభించింది. అప్పుడు జరిగినటువంటి మొత్తం హింసాకాండ ఏదైతే ఉందో ఆ హింసాకాండకి కారణం హసీనానే. ఆమె అప్పట్లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల కారణంగానే అంతమంది చనిపోయారు అని కోర్టు భావించింది. భావించడమే కాకుండా ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మౌనిక. రైట్ మరి, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. జూలై ఆగస్టు 2024 విద్యార్థుల తిరుగుబాటుపై ప్రాణాంతకమైన అణచివేతకు దర్శకత్వం వహించి ఎగ్జిక్యూట్ చేసినందుకు పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం నిర్ధారించింది.
భద్రతా దళాలు, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వహించిన హత్యలు, హింసలు, అదృశ్యాలు, దహనాలపై 3 నాయకులు కమాండ్ బాధ్యత వహించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక బలగాలను అనుమతించడం వంటి చర్యలకు హసీనా ప్రేరేపించారని పేర్కొంది. మాజీ ప్రధాని చర్యలు క్రమబద్ధమైన హింసకు దారితీశాయని కోర్టు అభిప్రాయపడింది.